ఎక్కడ మన కామెంట్లు పెట్టారు బయట అంటారు ఎందుకంటారు అర్థం కామెంట్లు పెట్టారు అయ్యా కామెంట్లు పెట్టుర్రి ఫన్నీగా ఉంది ఎట్లుంటే అట్లా చెప్పేసారు బాగాలేదా చెప్పుర్రి బాగాలేదని చెప్పుర్రి ఎందుకంటే మీరు చెప్తేనే కదా నెక్స్ట్ టైం ఇంకోసారి ఇంప్రూవ్ అవుతాం మేము కూడా బాగాలేదంటే నెక్స్ట్ టైం ఇంకా కొంచెం బెటర్గా దానికి ట్రై చేస్తాం లేదంటే ఎట్లుంటా చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అరవింద్ అఫీషియల్. డొలగాడు అనమాట. సో ఇప్పుడు తెలుసు కదా పొట్టాడు. సో ఇప్పుడు మనం ఎడిగవుతుంది ఎప్పుడురా గట్టి ఎప్పుడురా గట్టి అబ్బాయా. సో గాయ్స్ మనం అయితే వాటర్ ఫాల్స్ కాడికి అయితే పోతున్నాం. అది ఎక్కడ అంటే భీముని పాదం అయితే లాగైతే చూపిస్తా అనమాట మీకు. ఇడు చెప్తుంటాము నిజంగా చెప్తున్నా మెంటల్ నా కొడుకేడు. సో ఇప్పుడు మనం అయితే ఆడికి పోయినాక మొత్తం నీకైతే పోతున్నప్పుడు కూడా చూపిస్తా అనమాట. పైసలు ₹1 కూడా లేవు. స్కానర్ పెడతా కొట్టు లేవు. స్కానర్ పెడతా కొట్టు అంతే కాదు మిమ్మల్ని అయితే స్టార్ట్ అయిపోయినాకనైతే చూపిస్తా అనమాట. సో అప్పటిదాకా చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. ఏమైంది పోదామా ఎడికి పోదాం వాటర్ ఫాల్స్ ఎక్కడ భీముని పాదం పోదాం ఎక్కడ భీముని పాదం పోదాం ఎక్కడ ఇదంతా గట్టి చెప్పాలా మీకు భీముని పాదం పోతున్నాం బాయ్ బాయ్. అప్పటి వరకు అయితే చూస్తుండండి. రోడ్డు దిగేలకి వీడియో తీస్తాను. సౌండ్ అయితే బాయ్ బాయ్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. లెక్కన వస్తాను నవ్వుతారు ఎందుకురా. పట్టుకో మనమైతే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఏడు దగ్గర వస్తాం కానీ ఊరి పేరు అయితే తెలియదు. ఎడిపోతున్నాం చెప్పు. సో ఇప్పుడు మేము అది వేయనకనైతే ఓ చిన్న నగరం అయితే వచ్చేసినాం గైస్. ఇప్పుడు ఇంకెంత దూరం పోవాలరా? ఇంకా 48 కిలోమీటర్సా? 42. సో ఇంకా 42 కిలోమీటర్స్ అయితే పోవాలి. మన బండి వేసుకొని అడవేండు వస్తుండు. నేను ఆ రోజు ఫోటో పంపించమని చెప్పిన నేను. మనం ఒక వీడియో చూసామా తెలియదా? ఆడ డ్యామ్ ల లోపల బండి లేపి వెళ్ళిండి అని చెప్పిన చూసినా. ఆ ఫోటో చూపెడతా అయిపో. వీళ్ళ మమ్మీ చూపెడతాం అనుకున్నా కానీ ఫోటో చూపెట్టలేదు. చూపిస్తా వీడియోనే నాలుగు కిక్లకు స్టార్ట్ చేసింది. గేర్ సౌండ్ ఇడికి వినబడుతుంది వాడు గేర్ ఎత్తే. ఎచ్చలా చెప్పురా హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. పంచభూతాలు నేస్తాలు. సో గాయ్స్ నిజంగా చెప్తున్నా వీడియో క్యాప్చర్ ఇప్పటిదాకా ఇప్పుడు ఊరు తెలియదు, ఊరున్నట్టు ఊరు తెలియదు, చెప్తా వినండి. అమ్మ తోడు సోలో తెలియదు.
ఏం చేసిరంటే వీడియో తీస్తుంటే నేను ఫస్ట్ ఆపంగానే వీడియో తీయొద్దు అని చెప్పేసి వీడియో అయితే ఆఫ్ చేసిన. ఆఫ్ చేయగానే ఏమైందంటే హాయ్ బ్రో యూట్యూబర్ అది అని చెప్పేసి సెకండ్ ఇచ్చిండు. ఇక నేనైతే ఏమనుకుంటున్నా అంటే డోమ్ కాదు ఉంది కదా అని చెప్పేసి దానివల్ల ఇచ్చేసిండేమో అనుకుంటున్నా. కానీ ఏమో గుర్తుపడుతురేమో మీ దయ మంచిగా రీచ్ అయిపోతున్నాయి అనుకుంటా. కావాలి గైస్, ఇంకా కావాలి మీ వల్ల. అయ్యో ఇంత సపోర్ట్ కాదు, ఇంకా ఘోరంగా రావాలి సపోర్టు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. నిజంగా చెప్తున్నా, వచ్చి డైరెక్ట్ సెకండ్ ఇచ్చేసిండు అనమాట. ఎందుకు ఇచ్చిండో కూడా తెలియదు. ఏమంటారా, నిజం చెప్పరారు? సెకండ్ ఇచ్చిండు లేదా? నేను తీయలే వీడియో, అమ్మతోడు చెప్తున్నా. వీడియో నేను ఏమనుకున్నా అంటే వీడియో తీయొద్దేమో అని చెప్పేసి ఆపుతురేమో అనుకొని వీడియో అయితే ఆఫ్ చేసేసిన. అదే టైంలో ఇట్లా అది అని చెప్పేసి సెకండ్ ఇచ్చిండు అనమాట. సో సారీ ఫర్ దట్ నాట్ క్యాప్చరింగ్. అట్లా అదేం చేసుకుంటావు కానీ నువ్వు గాయస్ చూసుకోవచ్చు. వ్యూ మాత్రం వేరే అంటే అసలు మంచిగా ఉంది గాయస్. చూడండి, ఆహా ఇటు పోవాలి అటు పోవాలి అర్థమైతే లేదు. 2 రూట్లు అవుతుంది. రైట్ మా తోడు గాయస్ అసలు వ్యూ వేరే కనిపిస్తుంది. అవపడుతుందే కదా సార్, ఇక అర్థం దూరం ఉన్నట్టు అవపడుతుంది. ఆకేదో మొత్తం దగ్గర సో మర్చిపోయినా అనమాట. మనం అయితే సాంగ్ పాడదాం అనుకున్నాం కదా, ఇద్దరం పాడదాం అనమాట. పాడమా ఓ పిల్లో నేను మర్చిపోయినా ఒకటి మాట్లాడదాం అనుకున్నా మీతో షార్ట్ లా. కానీ ఏంటంటే మన ర్యాప్ సాంగ్ అయితే వాడినాం కదా, దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట. మీరు ఫన్నీ ఉంది అని చెప్పేసి ఆయన చాలా మంది బయట కూడా అన్నారు. మన కామెంట్లు పెట్టారు, బయట అంటారు ఎందుకంటారు అర్థం మీరు. కామెంట్లు పెట్టుర్రి అయ్యా, కామెంట్లు పెట్టుర్రి ఫన్నీగా ఉంది ఎట్లుంటే అట్లా చెప్పేసారు. బాగాలేదా చెప్పుర్రి, బాగాలేదని చెప్పుర్రి. ఎందుకంటే మీరు చెప్తేనే కదా నెక్స్ట్ టైం ఇంకోసారి ఇంప్రూవ్ అవుతాం మేము కూడా. బాగాలేదంటే నెక్స్ట్ టైం ఇంకా కొంచెం బెటర్గా దానికి ట్రై చేస్తాం. లేదంటే ఎట్లుంటే చెప్పండి. సరే మంచిగా వచ్చింది అన్నారు అన్న, ఇట్లా బ్రో సరే బ్రోనా రానా ఏదో ఒకటి బ్రో, ఇట్లా మీరు ఇష్టం పిలిచి ఇట్లా బ్రో ఇట్లా వీడియో మంచిగా ఉంది లేదంటే మంచిగా లేదు ఏదో ఒకటి చెప్తే మాకు కూడా ఇంకోసారి నెక్స్ట్ టైం ట్రై చేయాలన్నా అని కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. చేయాలి మీరు. ఒకటి ఏం చెప్పాను అంటే, ఇప్పుడు మనం స్కూల్ ఉన్నాం, ఇప్పుడు ఎగ్జామ్ మంచిగా రాలే అనుకో, గట్టిగా మాట్లాడు. ఇప్పుడు మనం స్కూల్ ఉన్నాం అనుకో, ఇప్పుడు ఎగ్జామ్ మంచిగా రాలే అనుకో, టీచర్ ఏమనకపోతే ఎట్లా నెక్స్ట్ టైం అట్లనే ఒకసారి తిట్టిందా కొట్టిందా నెక్స్ట్ టైం మంచిగా రాస్తాడు. అట్లా మీరు కూడా చేయాలి, కామెంట్లు పెట్టాలా, అన్నీ వేస్తూ ఉంటే మేము కూడా మాకు కూడా కొంచెం ఎంకరేజ్ అవుతుంది, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. కానీ మీ సపోర్టు రావాలి గాయస్, నాకు అనిపిస్తలేదు. ఉంది లేదంటే లేదు, మొత్తానికి లేదని చెప్తలేను కానీ ఉంది, ఇంకా కొంచెం బెటర్గా రావాలనుకుంటున్నా. సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా, నాకు నమ్మకం ఉంది. సో మేము ఇక అంతా మాట్లాడు ల్యాగ్ చేసాడు ఏం లేదు. మేము అడిగి పోయిన తర్వాత అడిగి పోయినాకనైతే చూపిస్తా మొత్తం వీడియో మీకు. సో అప్పటిదాకా అయితే చూస్తూ ఉండండి, ఓకేనా? పక్కకు షాక్ బనబడుతుంది. ఇక వీడు ఒక్కడే సైలెంట్ గా కూర్చుండు. ఇల్లు ఇక ఏం చిల్లర కాదురా మీరు. అరే అన్న నాగం చేస్తారు మీరు అని ఏదో ఒకటి తీసుకోండి. షాపులు ఉన్న సామాన్ అంతా తీసుకోపోతారా? సో గాయస్ చూసుకోవచ్చు. అమ్మ 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 ఏం కనిపిస్తుంది తెలుసా, ఆ లొకేషన్ మాత్రం హైలైట్ అసలు. బ్యాగ్ తెచ్చినా మర్చిపోయింది. ఉంది అమ్మతోడు వాళ్ళ బట్టలు ఉన్నాయి అయ్యా, మైకులు ఉన్నాయి అలానే. 5,000 పెట్టుకున్న బుగ్గ కథ అవుతుంది ఇక. టికెట్ అయింది అమ్మ. గాయస్ టికెట్ తీసుకోవాలంట, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు కూడా.
చూడండి వాటర్ ఫాల్స్, మన వేముని పాదం వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి వాటర్ ఫాల్ దగ్గర పోవాలన్నా సరే టికెట్లు తీసుకోవాలంట. పర్ పర్సన్ 40 రూపీస్ పడుతుందా? పైసలు కావాలనుకో రాదు. థమ్స్అప్ అయితే ఉందనుకో. సిల్ ఇచ్చినావారా? ఇంకా 40 పోయినా పర్లేదు. ఒక పర్సన్ కి 40 రూపీస్ అంట, బండికి 20 రూపాయలు అంట. బండి పక్క పెట్టుకుంటున్నాం, ఎందుకు అవసరం లేదు, పక్క పెట్టుకుందాం. పక్క పెట్టుకున్నా ఏం కాదు, నడుచుకుంటానైనా పోవచ్చు, ఏం కాదు. అరే 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఇక్కడ ఇచ్చే వీడియో వచ్చేసి. సో గాయ్స్ దగ్గరికి అయితే వచ్చేసి అనమాట. చాలా మంది ఉన్నారు, దగ్గరికి అయితే మనం ముంగట్నే కదా మీకు చూపిస్తున్నా చూడండి. అయ్యా అయితే వస్తున్నాయి, అయ్యా అయితే వస్తున్నాయి. బతిరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. సో గాయ్స్ పబ్లిక్ అయితే ఉన్నారు, కొంచెం మంది ఉన్నారు అనమాట. చూసుకోవచ్చు అక్కడ దేవుళ్ళు కూడా ఉన్నారు. దేవుళ్ళుడు నడురా అలా దిగుతే ఎంజాయ్ చేయొచ్చు అని ఏం చూస్తుర్రా అయ్యా అట్లా. ఆయన మాట్లాడ పర్సన్ అవుతుంది ఏడుతుంది. చూసుకోవచ్చు చెప్తున్నా గట్టి మాట్లాడు. ఉన్నారు ఎత్తుకెళ్ళి చూడాలి అర్థం చెప్పినాడు గట్టిగా. ఆ మధ్యలో పోయాను, మధ్యలో ఏం కాదు రాదు. చెప్పరు వీళ్ళకి ఒక డేర్ ఇస్తున్నారా ఏంటి తెలుసా? వీళ్ళ మధ్యలోకి పోవాలి, మధ్యలోకి పోయి తాత వాటర్ ఫాల్స్ కాడికి వచ్చినా అని చెప్పి గట్టి కొరాలి. తాత ఏం కాదు గాయస్ మన వాళ్ళు అయితే దిగుతారు. ఇక్కడ దేవుళ్ళు కూడా ఉన్నారనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ అది ఇంకా నాకు తెలిసి భీముడి పాదం అంటే దేవుడు ఉండే కదా, అదే అనుకుంటున్నా నేను. ఇది ఊరి మీద పడాలి. ఒక్కడే మంచి పని రాదు అయ్యా మీ నోట్లోకి వెళ్ళి. దానికి దెబ్బ తాకుతుంది మన మీద పడితే. అయ్యో చూసుకోవచ్చు పబ్లిక్ మాత్రం వేరే అనమాట. అని చెప్పేసి వద్దా అంటున్నా, వద్దు అని చెప్పు. వద్దురా వద్దురా అంటే ఏం వద్దు ఏంటిదేం కాదు. ఎలా పోతావు అలా పోతే అలాగే పోతావు, ఎలా పోతావు అలా పోతే అలాగే పోతావు. వద్దు వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య. మళ్ళీ ఇటు రావు, నువ్వు ఉన్నదగిస్తారా తీసుకోదాం అవుతా చూసినా వద్దంటారు వీళ్ళు కూడా. అరే అలా పోలీసు వాళ్ళు ఉన్నారు, చెప్తారా ఆటో తీసుకోపోతారు. నేను అరే నీ గడ్డం కూడా రాలే, ఇట్రా బైక్ రా. గడ్డం రాలే, రా బైక్ రా. అరే అవును నువ్వు కూడా వద్దు, నిజంగా వద్దు, నువ్వు వద్దు. మరి వినవు దిగినావు అనుకో మంచిగా ఉండదు. వద్దు నువ్వు వద్దు. ఎందుకు వచ్చినావు అవసరం లేదు, కూర్చో. వీడియోది నేను కెమెరామెన్ కోసమే పట్టుకొచ్చినా నేను. అట్లా తీస్తావు కదా
నాలుగైతున్నారా? ఏమే ఎట్లా అనిపిస్తుంది చెప్పు. అరే వీడెళ్ళకి వచ్చి పొట్టాడు వద్దు, నువ్వు పైకి వెళ్ళు. వాడు పోలీసు వద్దుంటాడు. గట్టివాడు గట్టివాడు గట్టిగా ఓ పిల్ల గట్టిగా ఒక సాంగ్ వాడు ఒక సాంగ్ వాడు ఒక సాంగ్ వాడరా ఒకటి గట్టిగా ఒక సాంగ్ వాడరా అంటే ఏమైందిరా చెరిపోయే నాతో నాడు పాడు వాళ్ళు కూడా నాడు నాడు గట్టిగా గట్టిగా సాంగ్ వేరే సాంగ్ ఓ పిల్ల మౌనిక జట్ట మగల సుగారి వారి వాలి జూబులు పాడితేలే బేస్ వస్తేలే గట్టిగా రావాలా. నువ్వే పెట్టు ఏదో ఒకటి నీ వయ్యారి జారి కాదేమో కింద అంతనే భయం అవుతుంది అయ్యా. అమ్మతో ఏమైంది తెలుసా కింద మొత్తం ఎట్లా తెలుసా తెలుసా దీనికి రానికి ఎంత కష్టపడడం తెలుసా. 40 రూపాయలు టికెట్ తీసుకోవడం ఏమైంది ఏమైంది చెప్పు ఏమంటుంది అరే ఏమైందిరా నిజంగా చెప్తున్నా కింద ఏమో అంతున్నా ఇగో కాదంటే బ్రోని కూడా అడుగు చెప్తా. బ్రో ఏమేమి చెప్పు కింద ఏమనిపిస్తుంది నిజంగా స్క్రిప్టెడ్ కాదు నిజంగా చెప్తున్నా కిందేమో ఆగుతున్నాయి. చెప్పులు గిప్పులు అన్ని వెళ్తున్నాయేం రా అయ్యాదులు గిల్లికెళ్ళి. సో గాయ్స్ ఫోటోలు అయితే దిగుతున్నాం. ఫోటోలు అయిపోయింది చూడండి. ఒకసారి లొకేషన్ చూపిస్తా చూడండి. వేరే ఇగో చూడండి వేరే అనిపిస్తుంది చూడండి గైస్. అంతా ఒక సన్లైట్ అంతా సరే వేరే అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో అయితే అయిపోయింది. చూసి లైక్ చేసుకోరి షేర్ చేసుకోరి సబ్స్క్రైబ్ కొట్టుకోరి. ఎట్లా సబ్స్క్రైబ్ వీడియో కొడితే పక్కన ఊర్లు వినవాడాలా. సో ఇంకో నెక్స్ట్ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నా. సో బాయ్ బాయ్.